ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల తర్వాతన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొన్ని ఫార్ములాలు వదిలేయాలి. ఒకటి, అవినీతి అంశంలో ఉన్నటువంటి వాళ్ళని దగ్గరికి రానియం అన్నటువంటి పాయింట్ ఎప్పుడో పోయింది. అయితే కొంతమందిని చేర్చుకోవడం ద్వారా ఇప్పుడు పొత్తుకి సంబంధించి కూడా అవినీతితో ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళని దగ్గరికి రానియం అన్నటువంటిది పక్కెళ్ళిపోయింది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అంశం కుల కుటుంబ పార్టీలు, ప్రాంతీయ కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలు అని మాట్లాడుతూ ఉంటుంది. స్టాలిన్ని అలాగే విమర్శించింది, కేసీఆర్ని అలాగే విమర్శించింది, అట్లాగే మమతా బెనర్జీని అలాగే విమర్శించింది. అంటే నేను గతంలో ఇదే పాయింట్ మీద ప్రస్తావించినప్పుడు మన ఇది తెలుగుదేశం విషయంలో ఇదే జగన్ విషయంలో అట్లాగే కదా కుటుంబ పార్టీని కదా, మరి అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే అతని కుటుంబంలో వాళ్ళని దగ్గరికి రానియట్లేదు అన్నటువంటి పాయింట్ మాట్లాడినప్పుడు కొంతమందికి తెలుగుదేశం వాళ్ళకి ఆగ్రహం వచ్చింది. కన్వీనియంట్గా మార్చుకుంటుంది బీజేపీ ఎట్లా కావాలంటే అట్లా. నిజమే, ఇప్పుడు కన్వీనియంట్గా మార్చుకున్నది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కుల కుటుంబ ప్రాంతీయ పార్టీ అన్నటువంటి కాన్సెప్ట్ ఏం లేదు. టోటల్గా చూస్తే భారతీయ జనతా పార్టీ చెప్పేటటువంటి అలాంటి విధానాలు అనేటువంటిది సందర్భోచితంగా మారుతూ ఉంటుంది అన్నటువంటిది రుజువు చేసి చూపించింది ఇప్పుడు.